ఈ అంశాల గురించి మనం చర్చ కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం మనం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. శ్రీనివాస్, ఎటువంటి సమాచారం మీరు ఇవ్వదలుచుకుంటున్నారు? కవిత రాజకీయ తెరంగేట్రం అంటే రాజకీయ తెరంగేట్రం ఆయన సొంత రాజకీయ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో ఎంతో కొంత ఇంపాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గత నెల 25వ తేదీ ఆమె లాంఛనంగా పార్టీని స్థాపించారు. స్థాపించిన తర్వాత ఆమె ఏం చేయాలి అన్న అంశం గురించి అనేక మందితో చర్చలు జరుగుతున్నట్టుగా మనకు వార్తలు వినపడుతున్నాయి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జరిగిన పరిణామాలు ఇంత అనూహ్యంగా ఉన్నాయి. ఇటువంటి పరిణామాలు మనకు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతాయో మనం అనుకోవాలి. అంటే గత 15-20 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక జర్నలిస్ట్గా మీరు నేను అందరూ చూస్తూ ఉన్నాం. ఎన్ని పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో జరిగాయో అన్ని పరిణామాలు బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో జరిగి ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అంత రాజకీయాన్ని, అంత పోరాటాన్ని, అంత ఉద్యమాన్ని ప్రజలు రాష్ట్రం కోసం చేసిన అనేక ఉద్యమాల్ని మనం కళ్ళతో చూసాం. రాజకీయాలు మారిపోతున్నాయి. అలాగే ఏ రాజకీయ పార్టీకి తెలంగాణ ఇచ్చిందని చెప్పుకుందో ఆ రాజకీయ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఈ పరిణామాల్లో తిరిగి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ఎటువంటి పరిణామానికైనా, ఎటువంటి ప్రయోగానికైనా దిగడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చాలా బలంగా ఉంది. ఇప్పుడు మూడోసారి మోడీ 3.0 ప్రస్తుతం పరిపాలన చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్గా పట్టు సాధించి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ముందుకెళ్ళిపోతున్నారు. మరోవైపు రేవంత్ కూడా తానేమీ తక్కువ తిన్నట్టు రేవంత్ 2.0 కూడా సిద్ధమవుతున్నారు. ఈ టఫ్లో ఇంత చిక్కటి రాజకీయాల్లో కవితకు ఎక్కడైనా చిన్న స్పేస్ దొరుకుతుందా, లేదా ఆ స్పేస్ని ఆమె వినియోగించుకొని ముందుకు వెళ్ళి ఆమె అనుకున్న విధంగా తెలంగాణ రాజకీయాల్లో జెండా ఎగరేయగలరని మీరు అనుకుంటున్నారు? ఎస్ కరీం, కవిత రావడానికి, కవిత తీసుకొచ్చినటువంటి పార్టీకి స్పేస్ ఉందా లేదా అనే కంటే ఆమె స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం ఎక్కువ చేస్తుంది. మనకున్న ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆమె తనకు ఒక స్పేస్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా విస్తృతంగా చేస్తుంది. అటు గత 10 ఏళ్ళు పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన తన కుటుంబ సభ్యులనే ప్రధాన అస్త్రంగా ఎక్కువ పెడుతూ తెలంగాణని ఏ విధంగా దివాళా దించారనేది అస్త్రాల దగ్గర నుంచి ప్రజలకి క్షమాపణ చెప్పేంతగా, అంటే కుటుంబం తరపు నుంచి కూడా తను క్షమాపణ చెప్పుకుంటూ టార్గెట్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఆమె ప్రొజెక్ట్ చేసుకుంటూ బయటకు వచ్చారు. ఒకటి. రెండోది ఏంటంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి పరిపాలన లోపాలు, పరిపాలన పరమైనటువంటి అనేక తప్పిదాలను కూడా ఆమె ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. అంటే 2 పార్టీలను టార్గెట్ చేసుకున్నారు కాబట్టి అల్టిమేట్గా రేపు జాతీయ పార్టీ అయినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. వీళ్ళు ఇట్లానే కొట్టుకుంటారు, మనం బీజేపీకి ఒకసారి అవకాశం ఇద్దాం, ఇంతవరకు తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వలేదు అని చెప్పేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చేటువంటి అవకాశం మాత్రం చాలా పుష్కలంగా ఉంది. పైగా తెలంగాణలో గతంలో కంటే కూడా బీజేపీ చాలా గ్రాస్ రూట్ లెవెల్లో విస్తరించుకొని పోయింది. అదొకటి. ఇంకోటి ఏంటంటే అదొక డిసిప్లైన్ ఉన్నటువంటి పార్టీ. ఆ డిసిప్లైన్తో కార్యకర్తల్ని ఎంతలా తయారు చేసుకుంది అని అంటే ఒక ఏబీపీ విద్యార్థి సంఘం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే యువజన సంఘం కానీ, మహిళా సంఘాలు కానీ, లేకుంటే మోర్చాలు, ఇట్లన్నీ మొత్తం అంతా నిర్మాణం అంతా పక్కాగా ఉంది. అయితే వాళ్ళు ఎందుకు ఫైట్ ఇవ్వలేకపోయారు అనే దానికి వేరే కారణాలు ఉన్నాయి, అవి వేరే సంగతి. అందువల్ల వీళ్ళకి కవిత వల్ల అదనంగా వచ్చే నష్టం లేదు బీజేపీకి. కవిత వల్ల ఎవరికి నష్టం అని అంటే ఇటు బీఆర్ఎస్కి మొదటి నష్టం, రెండో నష్టం కాంగ్రెస్ పార్టీకి. ఆ రెండింటిని డ్యామేజ్ చేసి తను స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం అయితే చాలా గట్టిగా స్పష్టంగా చేస్తుంది. తను అదే వ్యూహంలో ముందుకెళ్తుంది. తన మాటలను బట్టి, తన దినచర్యను బట్టి, లేకుంటే తను మీడియాలో మాట్లాడేటువంటి విషయాల్లో కానీ, సభలు సమావేశాల్లో మాట్లాడేటువంటి అంశాలు, ప్రజల్ని తన వైపు మళ్లించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మొదటి టార్గెట్ బీఆర్ఎస్, రెండో టార్గెట్ కాంగ్రెస్ అనే పద్ధతిలో కవిత మాత్రం చాలా దూకుడుగానే వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. విజయ్ పార్టీ పెట్టినప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మీలాంటి సీనియర్లు, విశ్లేషకులు అదే అనుకున్నారు. ఇతను స్పాయిలర్ కాబోతున్నాడు,
వినాశకారి కాబోతున్నాడు. డిఎంకేకి ఏఐడిఎంకేకి నష్టం కలిగించడానికి లేదా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి నష్టం కలిగించడానికి పార్టీ పెడుతున్నాడని చెప్పారు. ఇప్పుడు కూడా అదే పరిణామం మీరు మీ మాటలు బట్టి తెలుస్తుంది. ఈమె స్పాయిలర్ అవుతుందా? ఆమె ఇటీవల ట్వీట్ చేసినట్టు నాకు గుర్తు, నేను విజయ్ నడిచిన దారిలో నడుస్తాను, విజయ్ ఎట్లయితే వ్యూహాలు చేసుకుంటూ ముందుకెళ్ళాడో అలాగే నేను కూడా అటువంటి వ్యూహాలు చేసుకుని ముందుకెళ్తాను అని ఆమె చెప్పినట్టు నేను ఎక్కడో విన్నాను. అది ఇట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒకవేళ ఆమె ఆ మాట చెప్పి ఉంటే ఆమె ఒక స్పాయిలర్గా కాదు, ఒక విన్నర్గా నిలబడే అవకాశం కూడా ఉంది. మేబీ దానికి చాలా పరిణామాలు ఆమెకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరే ఉంటారు. ఇప్పుడు ఆమె కవిత చేసిన ట్వీటు ఒకవేళ నిజమైతే ఆమె అదే దారిలో నడిస్తే ఆ దారి ఆ బాట మనకు తెలంగాణలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఎస్. ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో విద్యార్థి లోకం కానీ నిరుద్యోగులు కానీ లేకుంటే యువజనులు కానీ పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ. ఇక్కడ ఉద్యమాలకు కొత్త కాదు. ఎదుటి వాళ్ళని హింస పెట్టి బాధలు పెట్టి తమ లక్ష్యాలని సాధించుకోవడం అనే విషయానికంటే కూడా తమ ప్రాణాలనే తృణప్రాయంగా అప్పగించి మరి పోరాటాలు చేస్తూ తమ లక్ష్యాలని సాధించుకోగలిగినటువంటి తెగింపు ఉన్నటువంటి ప్రజానీకం తెలంగాణలో ఉంది. ఇది దేశంలో ఇంకెక్కడా లేనటువంటి కల్చరు ఒక్క తెలంగాణలో ఉంది. అంకిత భావంతో తెలంగాణలో ఉద్యమించటం, తమకు జరిగినటువంటి అన్యాయాల్ని ఎలుగెత్తి చాటంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏ పార్టీలు కూడా ఇన్క్లూడింగ్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే మొన్నటిదాకా ఉన్నటువంటి జాగృతి కావచ్చు, ఇట్లా ఎవరినైనా తీసుకో తప్పకుండా వాళ్ళు చేసేది ఉద్యమాలతోనే ఎలుగెత్తి చాటడమే తప్ప ఇంకా ఉద్యోగ సంఘాలు కూడా చివరికి తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడమే తప్ప ఎవరికి అంటే తమిళనాడులో ఉన్నటువంటి ఆ శూన్యమైనటువంటి పరిస్థితి, అంటే మనకి ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఎదురు చూద్దాంలే అని వెయిట్ చేసేటువంటి పరిస్థితి కాదు. అది కూడా కాక అది తమిళనాడులో ఉన్నదంతా ఇప్పుడు సినీ గ్లామరు డామినేట్ చేసింది తప్ప అందులో రాజకీయ నేపథ్యం చాలా తక్కువ. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకుంటే కవితకి రాజకీయ నేపథ్యం ఉంది, ఉద్యమ నేపథ్యం ఉంది, మరలా విద్యావంతులు, మళ్ళీ మహిళా ఉద్యమాలు నడిపింది. చివరికి తెలంగాణ సంస్కృతిని కూడా తన ఉద్యమంలోకి మళ్లించినటువంటి గొప్ప చరిత్ర కవితకు ఉంది. అది అందరూ అంగీకరించాలి. ఎందుకంటే బతుకమ్మ పండుగనే ఒక ఉద్యమంగా నడిపినటువంటి నాయకురాలు కవిత. అది యాక్సెప్ట్ చేయాలి. అంతిమంగా ఆమె రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా లబ్ధి పొందుతుందా, లేకపోతే నష్టపోతుందా, లేకపోతే ఇతర పార్టీలకి అంటే బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకి లాభం చేకూర్చే విధంగా తన వ్యవహార శైలి ఉంటుందా అనేది కాలం ఎలాగో సమాధానం చెప్తుంది. కాకుంటే ఏంటంటే ఆమె స్పేస్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ. అటు కాంగ్రెస్ని, బీఆర్ఎస్ని, మూడవ స్థానంలో బీజేపీని, మూడు పార్టీలను కూడా తన ప్రత్యర్థులుగా భావించి వాళ్ళ ఆయా పార్టీలు చేస్తున్నటువంటి లోపాలన్నింటిని కూడా ఎత్తి చూపుతూ ఎమర్జీ అయితే అవుతుంది. ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ